ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శివ వాళ్ళ క్లాసే తోటి స్నేహితుడిని నేను కూడా. శివాని అయితే దారుణంగా చంపడం జరిగిందని మాకు తెలిసింది. మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే బ్యాట్ తోటి కొడితే ఇక చనిపోయాడని తెలిసింది. అందులో చాలామంది హస్తం ఉందని మేము అనుకుంటున్నాము. ఇంకా శివాని చాలాసార్లు బెదిరియడం జరిగింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ రావడం జరిగింది, కత్తులు పెట్టడం జరిగింది మా వాళ్ళకైతే. వాళ్ళు పెట్టిన ఇబ్బంది వల్ల కానీ ప్రెజర్ వల్ల కానీ ఆల్రెడీ ఒకసారి శివ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. లక్కీగా బయటపడ్డాడు, ఏం కాలేదు. కానీ మళ్ళీ ప్రెజర్ పెరగడం వల్లనో మరి ఏమైందో మనకు తెలియదు. అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అయితే ఒకరిని పిలవడం జరిగింది. వెళ్ళాక బ్యాట్ తోటి కొట్టామని అయితే వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ బ్యాట్తో కొట్టిన దెబ్బలు అయితే కాదు. ప్రెజర్ పెట్టడం అంటే ఇంట్లో వాళ్ళు పెట్టడం కాదండి. అమ్మాయి ఇట్లా ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసేయడం, నన్ను పెళ్లి చేసుకో అనడం, నన్ను తీసుకెళ్ళిపో ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని మా శివాని ప్రెజర్ చేసిందమ్మ. ఇక 3 సార్లు చేసిందంట. ఇట్లా 3 సార్లు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది, మళ్ళీ తీసుకోవో అనడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బెదిరించండి వాళ్ళు? ఇతనికి శివాకి ఆ అమ్మాయికి మాకు శివాక నాకు శివాకి అయితే 1.5 year నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బీటెక్ వచ్చినప్పటి నుంచి మేమిద్దరం బీటెక్ క్లాస్. అమ్మాయి అబ్బాయి ఎన్ని రోజుల నుంచి లవ్లో ఉన్నారు వాళ్ళు? ఆ అమ్మాయి అబ్బాయి 10th క్లాస్ అప్పటి నుంచి స్కూల్ నుంచి అయితే మరి పరిచయం అయింది. రిలేషన్లో అప్పటి నుంచి ఉండడం జరిగిందని మాకైతే చెప్పేటోడు అప్పుడప్పుడు. క్లాస్లో మా అబ్బాయి హాస్టల్లో చదువుకున్నాడు ఇక్కడ ప్రగతి నగర్ నిజాంపేటలో. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం ఉందంట. పొద్దున్న 10 o'clock అయింది ఘటన. ఈరోజు మార్నింగ్ 10 దాకా మాకేం లేదు. అంటే అబ్బాయిని హాస్పిటల్ తీసుకుపోవడం జరిగిందో లేదో మాకు తెలియదు. మాకైతే మార్నింగ్ తెలిసింది, ఈరోజు మార్నింగ్ 10ంటికి తెలిసింది. ఎవరు కాల్ చేశారు మీకు? మా ఫ్రెండ్స్, అంటే వాళ్ళ శివ వాళ్ళ బావ తాలూకా నుంచి, మా కాలేజ్ ఆయన నుంచి కాల్స్ రావడం జరిగితే ఇక మేమందరం కూడా ఇక్కడ వచ్చి నుంచున్నాం. ఇక ఆయన తరఫు నుంచి అమ్మాయి డిగ్రీ చదువుతుంది అనుకుంటా, మాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. డిగ్రీ చదువుతుంది. మరి ఉండడం అయితే బీరంగూడలోనో ఆర్సీపురంలోనో ఉంటారు. మనకైతే కరెక్ట్ ఐడియా లేదు ఎక్కడ ఉంటారు. ఇంతకుముందు అమ్మాయి గురించి చెప్పాడు, ఇలా ఏమన్నా ఇట్లా టార్చర్ పెడుతుంది ఇలా ఏమన్నా చెప్పాడా మీతో? సైజ్ చేసుకున్నాడా? అంటే టార్చర్ అనేది ఆయన ఫీల్ అయ్యిండు, పర్సనల్గా చాలా ఫీల్ అయ్యిండు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు. ఈ పిల్ల అనేది ఇంట్లో నుంచి రావడం చేస్తుండే, శివ నన్ను తీసుకోవో, శివ నన్ను పెళ్లి చేసుకో, మా ఇంట్లో నాకు ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు జరిగినాయి అని మాకు తెలుసు. మరి శివ ద్వారా శివ అయితే 3 సార్లు మాతో చెప్పుకోవడం కూడా జరిగింది. 3 సార్లు అయినప్పుడు మరి ఈసారి పోయేటప్పుడు అయితే మాకు ఎవరికి చెప్పలేడు అసలు పోతున్నాను అని కూడా. డైరెక్ట్ ఒక్కడు పోవడం అంటే అన్న ఇప్పుడు మా శివాకి బీటెక్ అయిపోయినాక కొంచెం కెరియర్ సెటిల్ అయినాక చేసుకుందాం అని ఉండే అబ్బాయిని ఇప్పుడు సడన్గా నన్ను పెళ్లి చేసుకో అంటే అబ్బాయికి ప్రెజర్ అనిపించదు. అమ్మ నాన్న కూడా ఎవరు లేరు. వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు.